ఆహాహా ఏమి ఈ దృశ్యము! ఈ దృశ్యాన్ని చూచిన పిమ్మటే మా కళ్ళయందు ఆనంద బాష్పములు తెల్లయ్యలై పారుచున్నవి. ఏ పౌరాణిక సినిమా చూసొచ్చినవమ్మా అనుకుంటున్నారా? మ్యాటర్ ఏంటో చెప్తా వినండి. ఇప్పుడు ఇంత భారీ డైలాగ్ ఎందుకు యూజ్ చేసినాడంటే, నేను చేసిన క్యారెట్ హల్వా కోసం ఇక్కడ వరల్డ్ వారే జరుగుతుంది, అందుకనేసి అంత భారీ డైలాగులు అయితే కొట్టేసిన. ఈసారికి ఎలాగోలా భరిస్తాం కానీ ప్రతిసారి అంటే కష్టమే అంటారా? తప్పదు భయ్యా, భరించాలి. కొన్ని సార్లు గుండె ట్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఓ చిన్న పని మీద నేను మా ఆయన కలిసి మార్కెట్ కి అయితే వచ్చాము. ఇప్పుడైతే జామ్ జామ్ అని స్కూటీ మీద అయితే వచ్చేసిన. పోయేటప్పుడు మాత్రం నడుచుకుంటూ పోవాలి. అప్పుడు ఎవరు లేరక్కో, మనకు కావాల్సినవి మనం తీసుకోవచ్చా? ఇలాంటి పిచ్చి పనులు నేను అసలు చేయను, ఎందుకంటే నేను గుడ్ గర్ల్ ని కదా. పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా అని మైండ్ లో ఈ పాటను తలుచుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే ఐఎమ్ షాకింగ్ భయ్యా. అబ్బా బిందు, విదాడింది నీతో ఇంత నాటకం అని అనిపించింది. ఎందుకంటే ఇంత దూరం పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత ఇన్నంట్లు గడగాలంటే కొంచెం శక్తి అయితే కావాలి. అందుకోసం నేనైతే ఇక్కడ నీళ్లు వేడి చేసుకుంటాను. అన్నట్టు మర్చిపోయినా, దీన్ని చూసిన ప్రతిసారి నా మైండ్ లో ఒకే మాట మెదులుతుంది. రీసెంట్ గా ఈ ఎక్క నేను పని చేయనని మొరాయించుకుంటే మా ఆయన తీసుకుపోయి చేపించుకొచ్చినాడు. దాని తర్వాత నాకు పెద్ద వార్నింగ్ ఇచ్చినాడు, ఇంకొకసారి ఇది పాడైతే అస్సలు చేపించుకరాను, దాని తర్వాత నీ ఇష్టం అని. ఆ విషయం అలా ఉంచితే వీడియో చూస్తున్న వాళ్ళు నన్ను, నా టాలెంట్ ని గుర్తించి నా పాటకు ఒక మంచి లైక్ కామెంట్ ఇస్తారని భావిస్తున్నాను.